హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. తిరుమల కొండ మీద నుండి తిరుపతికి అయితే వచ్చేసాము. ఇక్కడ కింద ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ముందు మా ఫోన్లు లాకర్లో పెట్టడానికి అయితే వెళ్తున్నాము. పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వకులామాత టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ వకులామాత ఆలయం వచ్చేసి చిత్తూరు డిస్టిక్లోనే పేరూరు బండపై వకులామాత ఆలయం ఉంది అన్నమాట. కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వెంకటేశ్వరుని పెంచి పోషించిన తల్లి ఈ వకులామాత. ఈమె యశోద అవతారంగా చెప్పబడుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి 17వ శతాబ్దానికి చెందిన వకులాదేవి ఆలయం. ఈ తిరుపతి యాత్రకు వెళ్ళేవారు దర్శించాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. ద్వాపరయుగంలో తల్లి యశోదకు శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడంట. ఇచ్చిన వరం ఫలితంగానే కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించి వకులాదేవి చేతుల మీదుగా వివాహం జరిపించుకున్నాడంట. పొత్తిళ్ళ నుంచి శ్రీకృష్ణుడిని పెంచి పోషించిన తల్లి యశోదాదేవి చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుడి లీలల్ని మహిమల్ని కనులారా చూసి ఆనందించింది యశోదాదేవి. అయినా యశోదకు తనివి తీరలేదు. ఇచ్చిన వరంతో కలియుగంలో యశోదాదేవి వకులామాతగా వెంకటాచల శిఖరాలపై యోగినిగా తపస్సు ఆచరిస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమయ్యారంట. అలా స్వామివారి ఆలన పాలన చూసిన వకులామాత పద్మావతి దేవిని ఇచ్చి స్వయంగా వివాహం చేసింది. అలాగా యశోదాదేవి కలియుగంలో వకులామాతలా మారి తన కోరికను నెరవేర్చుకుందని అన్నమాట. గత కొన్ని సంవత్సరాలకు ముందు వకులామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతనే శ్రీవారికి నైవేద్యం పెట్టేవారని అంటూ ఉంటారు. ఈ పేరూరు కొండపై ఉన్న వకులామాత ఆలయంలోని పెద్ద గంట కొడితే తిరుమలగిరులపై ఆ గంట వినబడేది అంట. అలా ఎంతో చారిత్రక కట్టడం వకులామాత ఆలయం. కొండపై ఆలయం ఉంది కనుక కొంత దూరం మెట్లెక్కి నడవాల్సిందే. చూడండి, ఈ బండరాయి పైనే వకులామాత ఆలయం నిర్మించారు. వకులామాతను దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుండి బయలుదేరి అగస్తేశ్వర ఆలయానికైతే బయలుదేరాము. ఇదేనండి అగస్తేశ్వర ఆలయం. ఇది తిరుమలకు దగ్గరలో స్వామి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునిగా కొలువుదీరిన శ్రీనివాస మంగాపురంకి దగ్గరలో ఉన్న ముక్కోటి. ఈ ప్లేస్లో విధాత ఆనతి మేరకు మహాముని ఈ ప్రాంతంలోనే సంస్కృతం, తమిళ భాషలను సృష్టించారని తెలుస్తుంది. శ్రీ అగస్త్య మహాముని నివసించి ప్రతిష్ఠించిన శివలింగం మూలాన శ్రీ అగస్తీశ్వర క్షేత్రం అని పేరు వచ్చిందంట. తన దక్షిణ భారత యాత్రలో ఈ ప్రదేశానికి చేరుకున్నారంట మహర్షి అగస్తీశ్వరుడు. గోపురానికి రెండు వైపులా వినాయక, సుబ్రహ్మణ్య విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చాలా ఉపాలయాలు ఉన్నాయి. శ్రీ గణేశుడు, శ్రీ దుర్గా, శ్రీ మహాలక్ష్మి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కాలభైరవ వంటి ఉపాలయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ నవగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి గర్భాలయంలో ఉత్తరముఖంగా శ్రీ అగస్తీశ్వర స్వామి లింగ రూపంలో చందన, కుంకుమ, విభూతి లేపనాలతో వివిధ పుష్పాలంకరణలతో కన్నుల పర్వంగా దర్శనమిస్తారు. పక్కనే ఉన్న మరో సన్నిధిలో శ్రీ ఆనందివల్లి అమ్మవారు పడమర ముఖంగా కొలువుదీరి ఉంటారు. గర్భాలయం వెలుపల ఉన్న తూర్పున విధాత శ్రీ బ్రహ్మ, దక్షిణాన శ్రీ మహావిష్ణువు, పడమరన శ్రీ దక్షిణామూర్తి కొలువై ఉన్నారు. ఈ గుడిలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7:30 వరకు ఆలయం తెరిచే ఉంటుందంట. ఇక్కడ మాస శివరాత్రికి, పౌర్ణమికి, ఆరుద్ర నక్షత్రం రోజున, అలాగే అమావాస్య, పౌర్ణమి తర్వాత వచ్చే త్రయోదశి నాడు
జరిగే ప్రదోష కాలంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు జరుపుతారంట ఈ ప్లేస్లో. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ కళ్యాణి భీమ సువర్ణముఖి నదులు కలిసే ఈ క్షేత్రం త్రివేణి సంగమంగా పరమ పవిత్ర స్థలంగా గుర్తించి ఆశ్రమం ఏర్పాటు చేసుకొని నిత్య పూజలకు శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని నివాసం ఉండారంట ఇక్కడ. అదే సమయంలో ఆకాశరాజపుత్రిక పద్మావతిని పెళ్లి చేసుకొని శ్రీనివాసుడు ఇక్కడికి వచ్చారంట. మహాముని స్వామివారికి అతిథి సత్కారాలు చేసి కొంతకాలం తమతో ఉండమని కోరారంట. అంగీకరించిన శ్రీనివాసుడు సతీ సమేతంగా ఉండసాగారంట. దీనికి గుర్తుగా నదీ గర్భంలో మండపంలో శ్రీవారి పాదముద్రలను చూడవచ్చు. త్రివేణి సంగమ తీరంలో విశాల ప్రాంగణంలో నిర్మించబడినది. ఇది చాలా ఎత్తుగా పెరిగిన చెట్లతో ప్రశాంతమైన వాతావరణంలో అత్యంత ఆధ్యాత్మికత సంతరించుకొని దర్శనమిస్తుంది శ్రీ అగస్తీశ్వర క్షేత్రం. ఇక్కడ నాగవృక్షం ఉంది, దానికి పూసినటువంటి పూలు చూడండి, వీటిని నాగపుష్పాలని అంటారంట. కింద పాము పుట్ట ఉన్నది, పైన ఈ చెట్టు ఉన్నది. ఇక్కడ ఈ పూల వాసన అయితే చాలా బాగా వస్తుంది. ఈ చెట్టు అయితే చాలా బాగుంది ఎత్తుగా. అంతేకాకుండా ఈ నదీ గర్భంలో ఉన్న పురాతన మండపంలో అగస్త్య మహర్షి కొలిచిన శ్రీవారి పాదం ఉంటుంది. అక్కడే నిలువెత్తు నల్లరాతిలో ఒకవైపున కలియుగ వరదుని, మరోవైపు కైలాసనాథుని రూపాలను సుందరంగా మలిచారంట. మేము అంత దూరం వెళ్ళలేకపోయాము, ఎందుకంటే మేము ఇంకో ప్లేస్కి వెళ్ళేది ఉంది కనుక ఆ ప్లేస్కి వెళ్ళలేదు. ఇక తర్వాత అగస్తేశ్వర క్షేత్రం నుంచి నారాయణవనంకి అయితే బయలుదేరాము. చూసారా, విసురాయి చాలా పెద్దదిగా ఉంది. ఇది పద్మావతి అమ్మవారి పెళ్ళికి నలుగుపిండిని విసిరిన తిరుగలి అంట. తిరుమలకు చేరుకోలేని వారు తమ కోరిక తీర్చుకోవడానికి కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు అంట. ఇది వెంకటేశ్వరుడు తన భార్య పద్మావతితో వారి వివాహం అయిన తర్వాత మొదటి 6 నెలలు ఇక్కడే గడిపారంట. పెళ్ళిళ్ళు కానటువంటి వారు ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లయితే వారికి వివాహం జరుగుతుందని అంటారు. ఈ ఆలయం నూతన వధూవరులకు ప్రాముఖ్యతను కలిగి ఉందంట. అంతేకాకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి సకల సౌఖ్యాలు, పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని వరంగా తిరుమలేశుడు ఇచ్చాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. స్వామివారికి పద్మావతికి కళ్యాణం చేసిన తర్వాత అక్కడికి వచ్చిన యువతీ యువకులకు అర్చకులు ఓ కంకణం ధరింపజేస్తారంట. అలా కంకణం ధరించిన యువతీ యువకులకు వెంటనే వివాహం జరుగుతుందని అక్కడి పండితులు చెప్తూ ఉన్నారు. వారు చెప్పింది నిజం అవుతుండడంతో రోజు రోజుకు ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉందంట. ఈ గుడికి ఎదురుగానే సోరకాయల స్వామి టెంపుల్ ఉంది. అక్కడి నుండి బయటకు వస్తే నారాయణవనంలో బట్టలు అమ్ముతున్నారు. ఇక్కడ పోచంపల్లి, గద్వాల చేతితో నేసినటువంటి ఖాదీ చీరలు అయితే అమ్ముతున్నారు. కాసేపు అలా చూసేసి తర్వాత మా ప్రయాణం అయితే కొనసాగించాం.